వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేటి. నేను ఈరోజు అమ్మాయి నాకు కూరలు చూపించండి అని చెప్పారు. ఒక అమ్మాయి పేరు గుర్తురాలేదు, చెప్తాను తర్వాత. అయితే అమ్మాయి కూరలు చేసి చూపించండి, బాగున్నాయి మీ కూరలు, మీ పాతకాలం కూరలు, అన్ని కూరలు బాగున్నాయి అని అమ్మాయి అంది. చాలా థ్యాంక్స్ అమ్మలో, థ్యాంక్స్. మళ్ళా సంక్రాంతి అడ్వాన్స్గా శుభాకాంక్షలు కూడా చెప్పావు, అది కూడా థ్యాంక్ యూ. నీకు కూడా అడ్వాన్స్గా, మన వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కూరకు కావాల్సినవి ఏంటి చూపిస్తానండి. ఇవి క్యాప్సికమ్ అండి, చిన్నవి చిన్నవి చిన్నగా ఉండేవి. తర్వాత ములక్కాడలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఇదో బంగాళదుంపలు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మన ఇష్టం. అది ఒకటని కోసింది మా అమ్మాయి. ఇదిగోనండి ఇక్కడ పెడుతున్నా. తర్వాత ఇవి ఎలా చేయాలా ఏంటి, ఇవి ఏం చేయాలంటే వాము ఉప్పు వేసుకుని దంచి ఇందులో కట్ చేసి లోపల పెట్టుకోవాలండి. క్యాప్సికమ్లో లోపల పెట్టుకుంటే ఇవి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చలికాలము ఆరోగ్యానికి కూడా మంచిదండి. వాము తిన్నందువల్ల జలుబు బాగా కొట్టుకోబోతుంది. ఈ కాలము వాము ఎక్కువగా తినాలా. వాము తింటే మనకి చాలా జలుబు గిల్బు అన్ని తొందరగా పోతుంది. చిన్నప్పుడు కూడా వాము మూటలు కట్టి ఇచ్చేవాళ్ళు పిల్లలకి, అదే అండి, అందుకని చేశాను. ఇందులో వాములో ఇదిగో ఈ విధంగా దంచుకోవాలి. అందులో 4 వాము అందులో పెట్టిన తర్వాత కూర మీద జల్లటానికి మిరియాలు కూడా 4 వేసి దంచి పెట్టానండి. మిరియాలు కూడా దంచాను. ములక్కాళ్ళు, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంప ఒకటి. ఇదేనండి. ఇది ఎలా చేయాలా ఏంటి అనేది చూపిస్తానండి. నూనె కావాల్సినంత వేసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ. సిమ్లోనే పెట్టుకున్నానండి, బాగా వేడిగా ఉంటుంది అంటున్నారు కాబట్టి సిమ్లో వేసాను. కారాలి ఇంకా కొంచెం. అంతేనండి. కూరగంట కనపడలేదండి, ఇది హస్తం పెట్టి చేస్తున్నా, కనపడలే అందుకోసమని. తర్వాత ఇదిగో ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపాయ. ఇట్లా కొట్టేయండి, ఉల్లిపాయ బాగా ఉడుకుతుంది. కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా కానీ సరిపోతుంది. తర్వాత ఇదిగోనండి ములక్కాడలు వేస్తున్నా. ఈ కూర చాలా బాగుంటుందండి, ఘాటుగా కూడా ఉంటుందండి. కూర ఇగురు కూర ములక్కాడ, క్యాప్సికమ్, టమాటా, బంగాళదుంప. తర్వాత ఇంకో బంగాళదుంప కూడా వేస్తున్నానండి.
ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఉట్టి కూర కూడా తినచ్చు, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఇది కారం పులుసు కూడా పెట్టచ్చండి. ఏంటి, వాము, మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి దంచి వెల్లుల్లిపాయలు వేసి పెట్టచ్చండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయట్లా, దీంట్లో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. మా అమ్మాయి ఏదో ఆయుర్వేద ఏంటి హోమియోపతి తింటుంది, అందువల్ల అందులో వేయకూడదు అన్నారు వెల్లుల్లిపాయ, అందుకని వేయలేదు. తర్వాత ఇంకో కాయలు వేస్తున్నానండి. కాయలు, క్యాప్సికం, బెంగళూరు పచ్చిమిరకాయలండి. క్యాప్సికం అంటే ఇదివరకు అట్లా అనేవాళ్ళు బెంగళూరు అని. పెద్దవి కూడా వస్తాయి, నేను చిన్నవి వచ్చినాయి, నాకు చేయబుద్ధి అయింది, అందుకని చేస్తున్నాను అన్నట్లు. తర్వాత టమాటా, సిమ్లో పెట్టుకొని చేసుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా. ఇవి కాయల్లో వామును ఉప్పు కలిపి పెట్టాను కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి, ఉప్పు చూసి వేసుకోండి. కలర్ఫుల్గా ఉంది కదండి, ఎంత బాగుంది. కూర వరకు తీయండి, బాగుంటుంది. ఏమండి, కలర్ఫుల్గా ఉంది, ఎర్రగా పచ్చగా తెల్లగా ఎంత బాగుందో చూసారా. చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. సాల్ట్ కావాల్సినంత చూసేసుకోండి, ఎందుకంటే వీటిల్లో ఉప్పును వామేసి పెట్టాను కదా, అందుకోసమని సాల్ట్ కావాల్సినంత వేసుకోండి, చూసి వేసుకోండి. వామును ఉప్పు దంచి మనం మిరపకాయ బజ్జీల్లో పెడతాం కదా, ఆ విధంగా దంచి ఇందులో పెట్టానండి. క్యాప్సికంలో కలర్ఫుల్గా ఉందండి, చూసారా ఎంత బాగుందో. చూస్తానికి పిల్లలకి కూడా ఇట్లా ఉంటే చూస్తానికి కలర్ఫుల్గా ఉంటే తింటారండి. మనం ఓపికగా కొంచెం ఓపికగా చేయాలి వంట అనేది. కాయలు, కారం, కారం కూడా కావలసినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెము మిరియాలు వేసాను కదా, అందుకని కొంచెంగా వేసుకోవాలి, కావలసినంత వేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మాయి కూరలు చేయరా అండి అని అడిగారు, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు నాకు, కొంచెం వైద్యరీత్యా అన్నీ మర్చిపోతున్నాను అమ్మాయి, ఏమనుకోకు. నాకు చాలా సంతోషమైంది నువ్వు కామెంట్లు అడిగే వరకు, అందుకని ఈరోజు ఈ కూర చేస్తున్నా. ఇప్పుడు ఇవి దగ్గర కొడకాలంటే ఈ విధంగా దగ్గర పెట్టుకోవాలండి, పెట్టుకొని చేయాలి. ఇదో వాము, మిరియాలు, ఉప్పు వేసి దంచానండి, అది ఆ పొడి కూడా వేస్తున్నా. మిరియాల పులుసు అని చేస్తామండి, ఇట్లనే చేస్తాం, అది కూడా వెల్లుల్లిపాయలతో చేస్తాం. అది
చూసారండి ఎట్లా అయిందో. పొడి వేసే వరకల్లా చాలా బాగుంటుంది. టమాటా జ్యూస్ అండి కొంచెము ఇదిగోండి ఇది. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఒక్కసారి హై అని అది ఉడకబట్టినాక అది ఉడకబట్టింది. ఉడకబట్టింది చూడండి. క్యాప్సికమ్, టమాటా, ములక్కాడ కారం పులుసు లాగా, కారం కూర గుజ్జు కూరనే, కారం గుజ్జు కూరనే. ఇదిగోనండి కూర పెట్టేసాను. చూసారు అట్లా ఉడుకుతుందా? ఉడికినాక సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టాలి, లేకుంటే కొంచెం ఘాటు ఇదైపోతుంది, మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టాలి. సరేనండి. ఇంకొక మాట, చిన్న మాట, ఇది పాతకాలం మాటనే, పెద్దవాళ్ళు చెప్పిన మాటనే. ఈ దొరకక ఐశ్వర్యం దొరికితే ఒక రకంగా అవుతారండి. అప్పుడు ఒక రకంగా ఉంటారు. ఐశ్వర్యం వచ్చిందని ఒక రకంగా ఉంటారు. అది ఏంటంటే ఒక ఊర్లో ఒక మామూలు రైతు ఎవరో ఒకరు ఉంటారండి. ఆయన ఏంటి మామూలు స్థితిలో ఉంటారు. అయితే ఆయన పేరు ఏంటి అప్పుడు కోటయ్య అని పిలిచేవాళ్ళండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, సిటీకి వచ్చి బిజినెస్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తాడు, బిల్డింగ్లు కడతాడు. అవన్నీ కట్టిన తర్వాత ఆయన కోటయ్య కాస్త కోటేశ్వరరావు అయ్యాడు. అయితే ఊర్లో నుంచి వచ్చి ఒక ఆయన అంటాడు కోటయ్య ఇస్తే, కోటయ్య ఎవరయ్యా, ఇక్కడ ఎవరు లేరు, కోటయ్య ఎవరు లేరు అని అంటారు అన్నట్లు. కానీ కోటేశ్వరరావు అని ఆయన ఉన్నారు అని చెప్తారు అన్నట్టు. అప్పుడు డబ్బు సంపాదిస్తే కోటేశ్వరరావు, డబ్బు లేకపోతే కోటయ్య. అది ఎంత అదండి పాతకాలంలోదే. ఇది మీకు ఉదాహరణగా చెప్పాలా? డబ్బు ఉంటే ఏ విధంగా, డబ్బు లేనప్పుడు ఏం పేరు, డబ్బు వచ్చినాక ఏ పేరు? కోటయ్య, కోటేశ్వరరావు. అట్లా ఉంటుందండి. డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారుతారు, ఒక రకంగా కూడా అవుతారు. డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇది చిన్నది పల్లెటూరు కథ చెప్పాలనుకుంటున్నా, చెప్పానన్నట్టు. డబ్బు ఉండేటప్పుడు, డబ్బు లేనప్పుడు, ఐశ్వర్యం వచ్చినప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు ఇది చెప్పాలా అని నేను చిన్నగా దీని మధ్యలో చెప్తున్నానండి. ఇదే డబ్బుకున్నది లేనిది తేడా. పేర్లోనే తేడా వస్తుందండి, పేర్లోనే తేడా వస్తుంది. కలర్ఫుల్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా కర్రీ, కలర్ఫుల్గా. ఇవి లోపల కంటే ఉడుకుతాయి అట్లా, అంతే. కొంచెం ఉప్పు కారం చూద్దాం. సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. కొంచెం కాయలు అవన్నీ ఉడకాల, ఉడికిన తర్వాత చూద్దాం. ఇదేనండి, నేను ఏదన్నా ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను కదా, దానికి డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు అని చెప్తున్నాను. ఈ కూర చేసుకోండి. ఈ కాలము ఇప్పుడు క్యాప్సికము కారంగా ఉండదు, అది కారంగా ఉండదు, కానీ తింటే మంచిది అన్నట్లు. ఉట్టి పచ్చిమిరకాయలు వేస్తే కారంగా ఉంటుంది. ఈ క్యాప్సికం కారం ఉండదండి. కాబట్టి మనం వాము, మిరియాలు ఇవన్నీ వేసాము కాబట్టి ఘాటుగా ఉంటుంది అక్కడ. ఇంకా ఎల్లుల్లిపాయలు ఒలిసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. వేయలేదు నేను, అదే ఇంట్లో తినదు, అమ్మాయి తినదని. ఎల్లుల్లిపాయలు కూడా ఒలిసి ఒక 2 గంటలు ఒలిసి అందులో వేసేసుకోండి. ఎల్లుల్లిపాయ తింటే చాలా నరాలకి బలహీనతకి బాగా ఉంటుందండి. బీపీ ఉండదండి, హార్ట్ అటాక్ రాదండి.
మనం ఎల్లుల్లిపాయ కూర రుచి కూడా చాలా బాగుంటుంది. అది మనం ఎల్లుల్లిపాయ వేయించితే ఎంత రుచిగా ఎంత కమ్మటి వాసన వస్తుందో ఒకసారి చేసుకోండి. ఎల్లుల్లిపాయలు తినండి, ఎక్కువగా వేసుకోండి ప్రతి కూరలో. కానీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆరోగ్యం బాగుంటుంది, బీపీ ఉండదు, నరాల బలహీనత ఉండదు, హార్ట్కి కవచం లాగా ఉంటుందండి. ఎల్లుల్లిపాయ హార్ట్కి కవచం లాగా ఉంటుంది. ఇదేనండి. చూద్దాం, ఇంకా కొంచెం ఉడకాలండి, ఇంకా ఉడకాల. బాగా సన్నగా దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఇవన్నీ ఉడుకుతాయండి, లేకుంటే ఉడకవు అన్నట్లు. దానికోసం ఇదిగో ఇట్లా లోపలికి పెట్టండి, ఉడుకుతాయి. కాయలు ఇవి కొంచెం కాయగా ఉంటాయి కదా, క్యాస్ట్రోమ్, అందుకని లోపలికి పెట్టండి, ఉడికిపోతుంది. ఇదిగోండి క్యాస్ట్రోమ్, బంగాళదుంప, ములక్కాడ, గుజ్జుకూర అండి. ఇప్పుడు ఇదిగో అలంకరిస్తున్నా. ఈ విధంగా చేసుకోండి. నేను తీయటం లేదండి, అందులోకి తీయలేదు అంతే. ఈ విధంగా చేసుకోండి. దీని వరకే చూపించండి, కూర వరకే, అది అట్లా ఉండాలి. ఈ కూర క్యాస్ట్రోమ్, ములక్కాడ, బంగాళదుంప, టమాటా వేసి గుజ్జుకూర అండి. ఘాటుగా ఉంటుంది. వాము మిరియాల పొడి వేసి చేసిందండి. అది మనకి జలుబుకు కూడా కోసేస్తుందండి. ఇదే ఇదేనండి నా యొక్క గుజ్జు కూర చూపించమన్నారు కదా, చూపించాను. ఈ విధంగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి జలుబు గిలుబు కూడా పోతుంది. పిల్లలకి కారం అన్న ఘాటు అన్నారు అనుకోండి, ఒకరు నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే కూరలో కూడా నెయ్యి వేయండి దించేటప్పుడు. నేను వేసేసాను, చూపించిన మర్చిపోయాను. ఈ విధంగా కొత్తిమీర అదంతా అలంకరించుకొని ఇదిగో అదేనండి. ఈ కూర చేసుకోండి, గుజ్జు కూర తీసుకోండి, క్యాస్ట్రోమ్ అవన్నీ కలిపి. ఇదేనండి నా వీడియో. నా వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపాలనుకుంటున్నానండి. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు బాగుండాలి, మనం అందరం బాగుండాలి. దానికోసం సర్వే జన సుఖినో భవంతు అండి. నమస్తే అండి. సరే, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.